హలో అండి, అందరికీ నమస్కారం. సో చాలామంది అయితే నన్ను అయితే అడిగారు కదా సార్, ఇంటికాడ ఉండి మేము ఏం చేయాలి ఏంటో తెలియట్లేదు సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా జాబ్స్ ఉంటే అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి నాకు కనీసం ఒక నెలలో ఒక 100 మంది అని అడుగుతారండి. సో వాళ్ళందరి గురించి అయితే ఒక శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగింది. వీడియో అయితే మొత్తం వరకు పూర్తి వరకు అయితే చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ గవర్నమెంట్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు నిర్వహిస్తున్న కౌశల్యం పథకం గురించి, సర్వే గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఏముంటుంది ఏంటన్నది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు మొత్తం పూర్తిగా అయితే వీడియో చూస్తే మీకు అయితే మొత్తం అంతా కూడా అర్థం అవడం అయితే జరుగుతుందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలంటే 10th ఇంటర్ డిగ్రీ. ఇందులో ఏంటంటే 10th కానీ ఇంటర్ కానీ అయితే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ డిగ్రీ, పీజీ, బీటెక్ ఏమైనా ఉంటే మాత్రం అవి మాత్రమే ప్రొవిజనల్ మార్క్ లిస్టులు అయితే అప్లోడ్ చేయాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే కావాలి, అండ్ సెకండ్ మొబైల్ నెంబర్ కావాలి, అండ్ థర్డ్ వచ్చేసి జీమెయిల్ అయితే కావాలి, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, ఏ సర్టిఫికేట్ ఉందో మీ దగ్గర ఆ సర్టిఫికేట్ అయితే ఓడి ప్లస్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అయితే కావాల్సి వస్తుందండి. ఈ 4 డాక్యుమెంట్లతో అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మీకైతే స్టెప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, ఓకేనండి. ముందుగా మనం ముందుగా అయితే మీకైతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, ఓకేనా. ఫస్ట్కి ఏంటంటే ఇందులో వెబ్సైట్ ఏంటంటే gsws/nbm.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఒక లింక్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. దాని దగ్గర క్లిక్ ఇయర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి వస్తుందండి. మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మన 12 నెంబర్లు ఉంటాయి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పేసి అంటే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓటీపీ అయితే మనకు మొబైల్కి వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేయాల్సి వస్తుంది. ఎంటర్ అయితే చేయండి, తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మన పేరు అండ్ మన డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఆధార్ కార్డ్ లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత గెట్ సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. ఆల్రెడీ నేను ఇండివిజువల్గా అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి నాకు ఆల్రెడీ సేమ్ నెంబర్ మీద అయితే అవడం అయితే జరగదు. మనకి ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది కౌశల్యం రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. మీరు ఏం చేస్తారంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత పక్కన మళ్ళీ రైట్ కార్నర్లో జీమెయిల్ అయితే అడగడం అయితే జరుగుతుంది. జీమెయిల్ దగ్గర మీ వర్కింగ్లో ఉన్న జీమెయిల్ అయితే జీమెయిల్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అంటే మీకు వచ్చిన జీమెయిల్ ఓటీపీ కూడా దాని మీద ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు కింద తెలుగు, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటని చెప్పేసి అడుగుతుంది. మీరైతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే పెట్టండి. సో అక్కడ మీకు కనీసం తెలుగు, ఇంగ్లీష్, హిందీ అయితే 3 కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకైతే పక్కన అయితే కనపడడం అయితే జరుగుతుంది. దాని కింద మన క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరుగుతుందండి. సో డిగ్రీ లేకపోతే పీజీ, డిప్లొమా అని చెప్పేసి అడుగుతుంది. సో ఏదైతే అదైతే మీరు డిగ్రీ అయితే డిగ్రీ అని ఎంటర్ చేసేసిన తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది. 2019 కాబట్టి నాది 2019. అండ్ ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది. అది కూడా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏపీ, తెలంగాణ లేకపోతే అవుట్ స్టేట్, అవుట్ కంట్రీ అని కూడా అడగడం అయితే జరుగుతుంది. మీరు ఏ స్టేట్లో చదివితే ఆ స్టేట్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి సిజిపి కింద అయితే అడగడం అయితే జరుగుతుంది మార్క్స్. సో 10కి సిబిజిపి 7.3 అయితే 3, లేకపోతే 8.2 అయితే 8.2, ఏదైతే అదైతే మీరు అయితే ఎంటర్ చేసి తర్వాత మీ డిగ్రీ మార్క్ లిస్ట్ అయితే అక్కడ అప్లోడ్ చేయడం వస్తుంది. ఫోటో అయినా పర్లేదు, లేదంటే పీడిఎఫ్ ఫైల్ అయినా పర్లేదు. అక్కడ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే కింద సబ్మిట్ రావడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అవడం అయితే జరుగుతుంది. మీకు ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ అయితే మీరు జాగ్రత్తగా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అయితే నీట్గా దాచుకోండి. తర్వాత మీకు సచివాలయం నుంచి అయితే కాల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పలానా డేట్ మీకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి. అది ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటన్నది చెప్పడానికి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ.